ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్డుదారుల ఇంటికే రేషన్ తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జూన్ నెల కోటాను 1,00,000 మందికి పైగా డోర్ డెలివరీ చేసింది. ప్రభుత్వ చర్యలతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు గుర్తించి పాత విధానానికి శ్రీకారం చుట్టారు. రేషన్ డీలర్లు షాపుల దగ్గర నిత్యావసరాలను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీపై వైసీపీ నానా హడావుడి చేసింది. అయితే కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మరోవైపు ఇంటికే రేషన్ బియ్యం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,23,350 మంది ఇంటి వద్దకే రేషన్కు ఎంపికయ్యారు. వీరిలో ఎన్టీఆర్ జిల్లాలో 57,469 మంది, కృష్ణా జిల్లాలో 65,889 మంది ఉన్నారు. జూన్ నెల కోటాను రేషన్ డిపో డీలర్లు వీరి ఇంటికే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసరాలను తీసుకువెళ్లి మరీ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములయ్యారు. బయోమెట్రిక్ తీసుకుని సచివాలయ సిబ్బంది సమక్షంలో నిత్యావసరాలను అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ అని చెప్పినా ఎండియు వాహనాలు ఎప్పుడూ కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లలేదు. ఒకచోట ఆపితే ఇళ్ల నుంచి బయటకు వచ్చిన లబ్ధిదారులు ఎండియు వాహనం వద్ద పడిగాపులు పడి నిత్యావసరాలను తీసుకునేవారు. దీనికి చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం రేషన్ డీలర్, సచివాలయ సిబ్బంది నిత్యావసరాలతో లేవలేని, నడవలేని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఇంటికే నేరుగా వెళ్లి అందజేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,00,000 మందికి పైగా ప్రజల ఇంటికి వెళ్లి మరీ పంపిణీ చేశారు. రేషన్ షాపులు అందుబాటులో ఉండడంతో పాటు దివ్యాంగులు, వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి నెలలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా జూలై నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రేషన్ పంపిణీ ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.